స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. వరంగల్ స్థానాన్ని టీఆర్ఎస్ ఇప్పటికే తమ ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్, టీడీపీలు 5 చోట్లనే అభ్యర్థులను పోటీలో నిలపగా ఖమ్మంపై సిపిఐ ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 12 నియోజకవర్గాల్లో అందరి దృష్టి నల్గొండ జిల్లాపైనే ఉంది. అక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. తెలంగాణలో మరో సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 12 స్థానిక ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆచితూచి అడుగులేస్తోంది. మొత్తం 12 స్థానాలను తమ ఖాతాలో వేసుకొని ప్రతిపక్షాలను చావు దెబ్బ తీయాలని చూస్తోంది. అన్ని చోట్ల పోటీ చేస్తామని తొలుత ప్రకటించి ఆ తర్వాత 5 స్థానాలకే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పరిమితమైంది. టీడీపీ పరిస్థితి అయితే మరీ దారుణం. ఒక్క మహబూబ్ నగర్ తప్ప మిగతా జిల్లాలలో పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులే దొరకలేదు. దాంతో పరువు కాపాడుకునేందుకు మరో 4 చోట్ల చోటామోటా నాయకులను పోటీకి దింపింది. మిగతా చోట్ల బలం లేదని చేతులెత్తేసింది. స్థానికంగా మంచి బలం ఉన్న వైఎస్ఆర్సీపీ ఒక్క ఖమ్మం జిల్లాలోనే అభ్యర్థిని నిలిపింది. మహబూబ్ నగర్ జిల్లాలో 2 స్థానాలకు 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానంలోనే పోటీ చేస్తున్నాయి. టీఆర్ఎస్ మాత్రం 2 స్థానాలకు 2 అభ్యర్థులను బరిలో నిలిపింది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి అభ్యర్థుల గెలుపు బాధ్యతను భుజాలపై వేసుకొని చక్రం తిప్పుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి, బ్రిలియంట్ విద్యా సంస్థల అధినేత కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపు తథ్యమే అనే ధీమాలో మంత్రులున్నారు. తెలంగాణలో గట్టి పట్టున్న మహబూబ్ నగర్లో పోటీ చేస్తున్న ఒక్క స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. మాజీ మంత్రి డీకే అరుణ, జడ్పీ మాజీ చైర్మన్ దామోదర్ రెడ్డి తరపున అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇక తెలంగాణలో కాస్తో కూస్తో బలమున్న మహబూబ్ నగర్లో పరువు నిలుపుకునేందుకు టీడీపీ నానా తంటాలు పడుతోంది. మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి ఆ పార్టీ తరపున ఇక్కడ బరిలో నిలిచారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్లో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్న పోటీ ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ఉంది. జిల్లా మంత్రి హరీష్ ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి గెలుపు కోసం వ్యూహ రచన చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ఎవరికీ తెలియకపోవడం పెద్ద మైనస్ అని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారు. ఆ 2 పార్టీలు ఉనికి కోసమే పోటీ చేస్తున్నాయని, గెలుపు తమదే అని టీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శాసన మండలికి జరిగేటువంటి పోటీలో భూపాల్ రెడ్డి గారి నామినేషన్ను ఈరోజు మేము దాఖలు చేయడం జరిగింది. ఈరోజు మెదక్ జిల్లాలో ఎన్నిక కేవలం లాంఛనంగా జరగవలసిందే ఉంది. 3/2 మెజార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇవాళ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలైనా కాంగ్రెస్ పార్టీలైనా తమ ఉనికిని చాటుకోవడానికి ఉన్న కొద్ది మందిని కాపాడుకోవడం కోసం మాత్రమే పోటీలో నిలబడుతున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఇక నిజామాబాద్ జిల్లాలో పోటీ దాదాపు ఏకపక్షమే. కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట రమణారెడ్డి పోటీలో ఉన్న గెలుపు తమదేనని టీఆర్ఎస్ నేతలు లెక్కలేసుకుంటున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్ వాళ్లే కావడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్. వరంగల్ ఉప ఎన్నికలాగా ఇక్కడ తమ అభ్యర్థి భూపతి రెడ్డికి భారీ మెజార్టీ ఖాయమన్న ధీమా టీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తుంది. డి శ్రీనివాస్ గారు, పార్లమెంటు సభ్యులు, జిల్లాకు చెందినటువంటి నాయకులందరూ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కలిసి పార్టీ పరంగా వారికి ఇచ్చారు. కాబట్టి మేమందరం కూడా పార్టీ పరంగా గెలిచాం. కాబట్టి పార్టీ సింబల్ పైన మేం గెలిచాం. పార్టీ అభ్యర్థిత్వాన్ని కూడా భూపతి రెడ్డి గారికి ఇచ్చారు. కాబట్టి మేమందరం కలిసి సమిష్టిగా భూపతి రెడ్డి గారికి బ్రహ్మాండ మెజార్టీతో గెలిచారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ అదే పరిస్థితి. పార్టీలో మొదటి నుంచి క్రియాశీలకంగా ఉన్న పురాణం సతీష్ ను అధికార పార్టీ టీఆర్ఎస్ ఇక్కడ పోటీలో నిలిపింది. జిల్లాలో మొత్తం 884 మంది ఓటర్లుంటే 600 మంది టీఆర్ఎస్ కు చెందినవారే.
టీడీపీ అభ్యర్థి పోటీలో ఉన్న ఆయనెవరో ఎవ్వరికీ తెలియదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ది విచిత్రమైన పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి పోటీలో ఉంటారని భావించినా చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు. హైకమాండ్ బుజ్జగించిన ఫలితం లేకుండా పోయింది. కరీంనగర్ జిల్లాలో కారు స్పీడ్కు బ్రేకులేస్తామని మీసాలు మెలేసిన కాంగ్రెస్ నేతలు చివరికి చేతులెత్తేశారు. టీడీపీది అదే పరిస్థితి. ఆ రెండు పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారు. చివరకు చేసేదేమీ లేక పోటీకి దూరంగా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎన్నికలు జరిగే 2 స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇద్దరు అభ్యర్థులు భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణ్ రావు అందరికీ సుపరిచితులు కావడం పార్టీకి ప్లస్ పాయింట్. టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో లేకపోవడంతో 2 స్థానాలను ఏకగ్రీవం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. 13 మంది శాసనసభ్యులుంటే 12 గెలుచుకున్నది మనమే. ఇవాళ 2 మేయర్లుంటే 2 గెలుచుకున్నది మనమే. నగర పంచాయతీ, మున్సిపాలిటీ ఉంటే మొత్తం గెలుచుకున్నది మనమే. మండల పరిషత్తులు కూడా గెలుచుకున్న వాళ్ళ మనమే. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న పార్టీలు కానీ నాయకులు కానీ ఇవాళ ఆలోచన చేయండి. యునానిమస్గా మా ఇద్దరు అభ్యర్థులైన నారదాసు లక్ష్మణ్ రావు గారిని కానీ భానుప్రసాద్ గారు కానీ గెలిపిస్తేనే ప్రజాస్వామ్యం గెలిచినట్టుగా ఉంటుంది. పోరుగల్లు, ఓరుగల్లులో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి కొండా మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ, కాంగ్రెస్ పోటీలో లేకపోవడం, ఇండిపెండెంట్లు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో అధికార పార్టీ ఖాతాలోకి ఒక సీటు చేరింది. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఖమ్మంలో త్రిముఖ పోటీ నెలకొంది. మిగతా జిల్లాల కంటే ఇక్కడ భిన్నమైన పరిస్థితి. అధికార టీఆర్ఎస్ పార్టీకి సిపిఐ గట్టి పోటీనిస్తోంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు 2 సిపిఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావుకు మద్దతు ప్రకటించాయి. టీఆర్ఎస్ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ తరపున జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. స్థానికంగా మంచి పట్టున్న వైఎస్ఆర్సీపీ ఇక్కడ పోటీలో ఉంది. ఆ పార్టీ తరపున లింగాల కమల్ రాజ్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అపవిత్రమైనటువంటి పొత్తులతోటి, అనైతికమైనటువంటి పొత్తులతోటి తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ కలిసి ఉన్నారు. కానీ మా విధానం స్పష్టంగా ఉంది కాబట్టి మేము ఒంటరిగా మా విధానాన్ని చాటేదానికోసం ఈ ఎన్నికల్లో పోటీ చేయటం అనేది జరుగుతూ ఉంది. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎవరు ఎన్ని క్యాంపులు పెట్టినా ఓటర్లు, ఎంపీటీసీలు మా వైపు ఉన్నారు, మా వైపు చూస్తూ ఉన్నారు. అందుకని తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో మేము గెలుస్తామనేటువంటి ధీమాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో అందరి దృష్టి నల్గొండపైనే ఉంది. ఇక్కడ 3 పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. ఇద్దరూ పారిశ్రామికవేత్తలే కావడంతో ఖర్చుకు వెనకాడడం లేదు. అప్పుడే క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. జిల్లా కాంగ్రెస్ అగ్రనేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక తాటిపైకి వచ్చి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ లో మాత్రం తేరా చిన్నపరెడ్డి గెలుపు బాధ్యతను మంత్రి జగదీష్ రెడ్డి తన భుజాలపై వేసుకుని ముందుకు నడుస్తున్నారు. మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిల్ ఇతర పార్టీ వాళ్ళని ప్రలోభపెట్టి వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేసి పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించి వాళ్ళ పార్టీలోకి ఫిరాయించుకోవడం ఇదే మా గొప్పతనం, ఇదే రాజకీయం, ఇదే మాకు తెలిసిన పరిపాలన అనుకునే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పరిపాలన ఉన్నది. ఇక రంగారెడ్డి జిల్లాలోని 2 స్థానాల కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి సంభీర్పూర్ రాజు బరిలోకి దిగగా కాంగ్రెస్ ఒక్క అభ్యర్థినే పోటీకి నిలిపింది. టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం మంత్రి మహేందర్ రెడ్డి వ్యూహ రచన చేస్తుంటే అధికార పార్టీని దెబ్బ కొట్టేందుకు మాజీ మంత్రి సబిత నేతృత్వంలో కాంగ్రెస్ నేతలంతా ఒక్క తాటిపైకి వచ్చారు. రంగారెడ్డి జిల్లాలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మెజార్టీ స్థానాలు కౌన్సిలర్స్ అంతా కూడా ఉన్నారు. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ తోటి మా ఇద్దరు అభ్యర్థులు ఎమ్మెల్సీలకు
గెలవడం ఖాయం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నా గట్టి పోటీ మాత్రం 2-3 స్థానాల్లోనే ఉంది. కాంగ్రెస్ టీడీపీలు ఉనికి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. టీడీపీ ఎక్కడా గెలిచే పరిస్థితి లేకపోయినా కాంగ్రెస్ మాత్రం 1-2 చోట్ల ఆశలు పెట్టుకుంది.